గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పుడు ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా అసలు జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందా, ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది అంటూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. ఏంటి ఆ అంశాన్ని వైకాపా నాయకులు ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం వెనక కారణం ఏంటి? నిజంగా వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందా జైల్లో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అనుమానం పెనుబోతూ అంటారు సామెత. వల్లభనేని వంశీని జైల్లో ఏదైనా చేస్తారేమో, ఆయనకి ప్రాణభయం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే కరెక్ట్ గా ఆలోచించాలి. ఎందుకు ఆ విధంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఒకవేళ ఏమైనా ఏమైనా జరిగే అవకాశం ఉందా అనేటువంటిది ఇప్పుడు కీలకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకనంటే మనం ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కీలకమైనటువంటి కొన్ని సంఘటనలు కనుక మనం రివీల్ చేసుకుంటే, అవలోకనం చేసుకుంటే, వాటిల్లో ఒకటి బాగా ప్రాచుర్యం పొందింది వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. దాంట్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏం జరిగింది? ఫస్ట్ ఆయనది గుండెపోటు అని అన్నారు, తర్వాత గొడ్డలపోటు కింద వచ్చేసింది. ఆయన మర్డర్ జరిగిన తర్వాత వెంటనే ఆ మర్డర్కు సంబంధించినటువంటి రక్తాన్ని ఎవరికి పూశారు? తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి అంటించారు. సో రాజకీయ పరమైన లబ్ధిని 2019 ఎన్నికల్లో పొందారు. ఎవరు పొందారు, ఏంటి, ఎవరు చేశారు అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసింది. ఇక రెండో కేసు వచ్చేసి కోడికత్తి, అంటే పాపులర్ అయినట్టు కేసులు చెప్తున్నాను నేను. కోడికత్తి కేసు శ్రీనివాస్ అనేటువంటి దళిత పిల్లాడు. కోడికత్తి కేసులో అతను నిందితుడు అని చెప్పేసి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అతను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి అతను జైల్లో పెట్టింది. దాదాపు 5 సంవత్సరాల పైగా ఉన్నాడు. మరి ఎవరైతే తన మీద అత్యాచారం జరిగింది అని చెప్పారో అతను కోర్టుకైతే అటెండ్ కావాలి కదా. కోర్టుకి అటెండ్ కాల. లాస్ట్కి నిందితుడే అభ్యర్థించేటువంటి పరిస్థితి. దయచేసి మీరు కోర్టుకి అటెండ్ కాండి, కోర్టుకి అటెండ్ అయితే తనకి బెయిల్ అన్న వస్తుంది, నేను 5 సంవత్సరాల పైన అయిపోయింది జైల్లో ఉండి అని చెప్పి. ఇప్పుడు టెర్రరిస్టులకు కూడా అన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందేమో, అంటే టెర్రరిస్టులకు కూడా బెయిల్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. 5 సంవత్సరాల పైగా కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు. ఈ మధ్యన బయటకు వచ్చాడు. ఎందుకు? నిందితుడు ఇప్పటి వరకు జైలుకి అటెండ్ కాలేదు, కనీసం ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించడానికి రాలేదు వాళ్ళ తరఫున, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చారు ఈ మధ్య కాలంలో. మరి ఎందుకు రాలేదు అనే దాని మీద చర్చ జరుగుతుంది. తర్వాత కోడికత్తి అయిపోయిన తర్వాత లేటెస్ట్ గా జరిగింది ఏంది? గులకరాయికి సంబంధించి ఏం జరిగింది అనేది మనకు అందరికి తెలుసు 2024 ఎన్నికల్లో. అంటే ఈ కేసులన్నింటినీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, జనరల్ గా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనగానే దాని వెనక ఏం జరిగింది అనేది సిబిఐకి తెలుసు. సిబిఐకి దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏంటి అనేది ప్రజలకు తెలుసు. ప్రజా కోర్టులో షర్మిల గారు చాలా క్లియర్ గా చెప్పారు, మనం చెప్పవసరం లేదు. వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు చెప్పారు. సరే, విజయమ్మ గారు ఈ మధ్యకాలంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పారు. ఇది ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పేసి షర్మిల గారు చెప్పారు. అంటే పైగా ఆ కేసులో సంబంధించి సాక్షులు ఎవరైనా ఉన్నారంటే సాక్షులు ఒక్కోళ్ళు చనిపోతున్నారు, అనుమానాస్పద స్థితిలో మరణిస్తున్నారు, చనిపోతున్నారు. దస్తగిరి ఏమంటున్నాడు? క్లియర్ గా అతను అప్రూవ్ గా మారాడు, ఎవరు చంపారో చెప్తున్నాడు దస్తగిరి. సో ఇవన్నీ అంటే ఒక మర్డర్ కేసు, దానికి పొలిటికల్ రంగు ఎలా అంటుకుంది అనేది మన అందరికీ తెలుసు.
ఉమ్, మరి ఇప్పుడు వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసు, వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు ఆయన ప్రాణానికి హాని ఉంది అని చెప్తుంటే గుర్తొచ్చేది ఏంటి? పరిటాల రవి కేసులో మొద్దుసీను, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కదా ఉమ్, సహజంగా. ఇప్పుడు ఎవరో మామూలు వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రాణానికి భయం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్, ఎందుకు వ్యక్తం చేశారంటే అక్కడ ఉండేటువంటి పరిణామాలు, డ్రోన్స్ ఎగరేశారు, అక్కడ ఉండేటువంటి బ్యారక్ లో కొన్ని కెమెరాలు పెట్టి షూట్ చేశారు. తర్వాత అక్కడ ఉండేటువంటి జైలు సిబ్బంది కొంతమంది వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ అప్పట్లో అనుమానం వ్యక్తం చేయడానికి కనిపించినటువంటి ఆధారాలు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాడు, జైల్లో అధికారులనే ఆయనేమో ధిక్కరిస్తున్నాడు, జైలు అధికారులనే ప్రశ్నిస్తున్నాడు, జైలు అధికారులనే నిలదీస్తున్నాడు. సౌకర్యాలు కావాలి, మీ అంతు చూస్తామని చెప్పేసి, లేదంటే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి. బయట ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే చెప్తున్నారు. మేము డైరీ రాసుకుంటాము, ప్రతి ఒక్కరు డైరీ రాసుకుంటున్నారు, ప్రజలు కూడా ఆ డైరీలో అన్ని పేర్లు ఉంటాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు కదా, సప్త సముద్రాలు అవతల ఉన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని. సో ఆ విధంగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు చంపుతారు? ప్రాణభయం ఉందంటే ఎవరు చంపే అవకాశం ఉంది? జైల్లో ఆయన్ని వాళ్ళే బెదిరిస్తున్నప్పుడు ఎవరో వచ్చేసి చంపేటువంటి పరిస్థితి ఉంటుందా అని ప్రశ్న వేసుకుంటే మరి అలాంటి సిచ్యువేషన్ కనపడుతుందా? లేదు కదా. కాకపోతే ఇక్కడ పొలిటికల్ కోణంలో గత సంఘటనలు కనుక మనం తీసుకుంటే, ఒకవేళ వల్లభనేని వంశీ ప్రాణభయం ఉంది అని చెప్పి వీళ్ళే కొంతమంది ఎలివేట్ చేస్తున్నారంటే బహుశా ఆ దిశగా ఏమన్నా అడుగులు ఏమన్నా పడతాయా అనేటువంటి అనుమానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే వల్లభనేని వంశీకి ఏదైనా ప్రాణం పెట్టేలాగా పావులు కలుపుతున్నారంట. అలాంటి అనుమానాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్స్ప్రెస్ చేశారు కదా నిన్న మీ రివ్యూ మీటింగ్ లో. చాలా క్లియర్ గా ఆయన ఏం చెప్పారని అంటే, వ్యవస్థీకృత నేరాలు చేసేటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి లేదు. వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి అలవాటు పడ్డారు. ఇలాంటి వాళ్ళతోటి చాలా ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు గనక వల్లభనేని వంశీకి ప్రాణహాని తలపెడితే వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏంటంటారు? ఇప్పుడు లాభ నష్టాలు కాదు. ఇప్పుడు వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని చెప్పి ఒక అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నారు సమాజానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు. ఇప్పుడు ఎందుకు ప్రాణహాని ఉంది, ఎవరు ప్రాణహాని తలపెడతారనేది వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాణహాని ఉంది అని రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళినప్పుడు ఆ మాట అన్నారంటే దానికి కొన్ని సింటమ్స్, కొన్ని ఉదాహరణలు చెప్పారు కదా. ఉదాహరణలే ఉంది. ఇప్పుడు అక్కడ డ్రోన్స్ ఎగరేయటం అవన్నీ జరిగాయి కదా. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీకి వైసీపీ వాళ్ళే పెట్టి అది తెలుగుదేశం పార్టీ మీద వేసేటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుందంటారా? ఇప్పుడు అదే అనుమానం ప్రభుత్వంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ లో కూడా అదే చెప్తున్నారు కదా. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి అలవాటు పడ్డారు కొంతమంది, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కి అలవాటు పడి రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నారు, అలాగే సైకోలుగా వ్యవహరిస్తున్నారు, గంజాయి, డ్రగ్స్ వీటన్నిటిని అలవాటు చేసేసి నేరగాలుగా మార్చేశారు కొంతమందిని గతంలో ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పడం కాదు కదా, నేను చర్చించుకోవడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రివ్యూ మీటింగ్ లో చెప్పారు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని అంటే కనుక ఈ వ్యవస్థీకృత నేరాలకు, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళని ఏర్పారేయాలి అని అంటున్నారు. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరు చేస్తారు? ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే వాళ్ళు ఎవరు చేస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ అనేది ఆర్గనైజ్డా కాదా? మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళని రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి పంపించేసేయాలని. రాజకీయాల నుంచి పంపించకపోతే చాలా ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏ సందర్భంలో చెప్పారు అనంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయినటువంటి రోజే చెప్పారు. అరెస్ట్ అయినటువంటి రోజే ఆయన రివ్యూ మీటింగ్ లో ఆ మాట చెప్పారు. హోంశాఖ మంత్రి అనిత గారు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ఆధారాలతో సహా మేము
అరెస్ట్ చేశాము, దీంట్లో రాజకీయ కక్షలు ఏమి లేవు అని చెప్తున్నారు. సత్యవర్ధన్ అనే అతన్ని అరెస్ట్ చేశారు వీళ్ళు. అరెస్ట్ చేసిన కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరిని అరెస్ట్ చేశారు. 4 రోజుల పాటు ఫామ్ హౌస్ లో పెట్టారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేశాము. మాకేమో రాజకీయపరమైన కక్షలు తీర్చుకునేటువంటి దానికి మేము వ్యవస్థలను ఉపయోగించుకోము అని చెప్తున్నారు. పైగా జరుగుతున్న పరిణామాలు ఏంది, గత 8 నెలల నుంచి క్రైమ్ చేసినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు కదా బెయిల్స్ మీద. ఒకవేళ రాజకీయపరమైనటువంటి కక్షలు తీర్చుకునే పని అయితే ఈ పని చాలా అరెస్టులు జరిగిపోవాలి కదా. అసలు జైల్లో నుంచి బయటికి రాకుండా అనేకమైనటువంటి కేసులు పెట్టాలి కదా. గతంలో జరిగినటువంటి మనం కేసులను తీసుకుంటే, ఇప్పుడు ఆ రోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని కూడా కేసుల మీద కేసులు పెట్టి జైలు నుంచి బయటకు రాకుండా చేశారు కదా. అనేకమైనటువంటి కేసులు పెట్టారు కదా. ఎవరికి అసలు కనీసం జర్నలిస్టులు కూడా ప్రశాంతంగా నిద్రపోనీయకుండా ఒక టెర్రరైజ్ చేశారు కదా. సో అలాంటి సంస్కృతి, అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు నేను రివ్యూ మీటింగ్ లో చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే వ్యవస్థీకృతంగా లేదంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఉండాలి, లేదంటే లా అండ్ ఆర్డర్ ప్రమాదంలో పడుతుంది, అంతిమంగా రాష్ట్ర అభివృద్ధి మీద దాని ప్రభావం పడుతుంది అని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక బలంగా ఆయన ప్రాణ భయం ఉంది వంశీకి అనేది బలంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అప్రమత్తతని అలర్ట్ చేశారు. పోలీస్ శాఖని అలర్ట్ చేశారు, అలాగే నిఘా వ్యవస్థను అలర్ట్ చేశారు. ఏదైనా జరుగుతుందేమో చూడండి అనేటువంటి ఒక అలర్ట్నెస్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కట్టడి చేయండి అని. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చెప్పింది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బహుశా వల్లభనేని వంశీకి ఏమన్నా ప్రమాదం తలపెడతారేమో, మీ జాగ్రత్తగా ఉండండి, అది ప్రభుత్వం మీద బ్యాడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించిన ఆ మరకలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అంటించారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత భద్రతను పెంచింది వల్లభనేని వంశీకి భద్రత భారీగా పెంచి చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటుందని చెప్పి తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడు హోంశాఖ తాజాగా చెప్తుంది. అందుకే విజయవాడ జైలులోనే పరిమితం చేశారు, నెల్లూరు జైలుకి పంపించుకున్నాం. వాస్తవంగా నెల్లూరు జైలుకి పంపించాలి ఆయన్ని. శుక్రవారం రోజు రిమాండ్ విధించిన తర్వాత నెల్లూరు జైలుకి పంపించాలి. కానీ జడ్జి మొత్తం పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం వైపు నుంచి వాదనలు విన్న తర్వాత విజయవాడ జైలుకి అతన్ని పరిమితం చేశారు. ఒకవేళ నెల్లూరు జైలుకి పంపిస్తే అక్కడికి మధ్యలో ఏమన్నా జరుగుతుందేమో, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో ఆయన విజయవాడ జైలుకే పరిమితం చేశారు. అంటే ప్రభుత్వమే ఆయన ప్రాణానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు ఒకవేళ వల్లభనేని వంశీకో లేదా కొడాలి నానికో ఏదన్నా జరిగింది అనుకోండి, అది ఇమీడియట్ గా ప్రజల్లోకి ఏం వెళ్ళిపోతుంది సంకేతం? తెలుగుదేశం పార్టీ వాళ్ళు రుద్దుతారు, కూటమి ప్రభుత్వం మీద రుద్దేస్తారు. సో అది రాజకీయంగా చాలా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. తర్వాత నిజాలు బయటకు వస్తాయి, ఈ లోపు జరిగే నష్టం జరిగిపోతుంది కదా రాజకీయంగా. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఆయనకు ప్రాణహాని ఉందని చెప్పి ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. అంటే ఇక ఇప్పుడు ప్రాణహాని ఒకవేళ తలపెడితే ఎవరు తలపెడతారు అనేది మనం చెప్పవసరం లేదు. గత సంఘటనలను రివీల్ చేశాం కాబట్టి దానికి స్పష్టత వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో కూడా అది చెప్పారు. ఒకవేళ ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తప్పు అయితే ఆయనకేం ప్రాణహాని ఉండదుగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.